నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపు అలవాటు అన్న ఆలోచన నుండి ఆచరణ. ఈ మిల్లెట్ని నిన్ను ఎలా కడిగానో చూశారు కదా. పప్పులని కడిగినట్టు పిసుక్కుంటూ కడగకూడదు. మరీ ఎక్కువగా నీళ్లు పోయకుండా కొద్దిపాటి నీళ్ళను పోసి అలా ఒక్కసారి ఫింగర్తో కలిపేసి ఆ నీళ్ళను పారబోయడం, అంతే, కడగడం. అంత సింపుల్. ఈ వీడియోలో వరిగల అన్నంతో పాటు అరటి దూట కర్రీ కూడా ఎలా చేశానో చూపిస్తాను. ఇలా పై లేయర్ని కత్తితో ఒక ఘాటు పెట్టి సింపుల్గా తీసేసి మధ్యలో కాడని వాడుకున్నాను. ముందు చూశారు కదా వీడియోలో, అరటి దూట పొడుగు సగం మాత్రమే వాడుకున్నాను ఈ రెసిపీ కోసం. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసాను, చూశారు కదా, ఉడికించడానికి. ఆ నీళ్లు ముందు కందగడ్డని ఆవిరికి ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత అవే నీళ్ళలో ఇలా అరటి దూట ముక్కలు అలాగే అనపగింజలు ఉడికించడం కోసం పెట్టుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్లోకి 2 పచ్చి టమాటాలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర మిక్సీలో వేసి పేస్ట్ చేయడం కాబట్టి ముదురు కాడలతో పాటు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసాను. మిక్సీ జార్లో కాస్త జీలకర్ర, కాస్త గల్లుప్పు ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పుకున్న తర్వాత కావలసినన్ని నీళ్లు పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. 15-20 నిమిషాలలో అరటి దూట ముక్కలు, అనపగింజలు సగానికి పైగా ఉడికిన తర్వాత నీళ్ళని వడబోసుకున్నాను. ఆ నీళ్ళని పారబోసుకోకుండా పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలోకే అవసరం పడతాయి. ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాల పోపు అలాగే ముందుగా ఉడికించిన అరటి దూట ముక్కలు, అనపగింజల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు నేను ఎక్కువసేపు మగ్గించలేదు, మీకు వీడియోలో కనిపిస్తున్నంతసేపు మాత్రమే కలుపుకొని పసుపు, మెంతి పొడి, పోపులో కేవలం జీలకర్ర, ఆవాలు మాత్రమే వేసుకొని డైరెక్ట్గా పసుపు, మెంతి పొడి వేసుకుంటే ప్యాన్కి స్టిక్ అవుతుందని ముందుగా ఉడికించిన కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత పైనుండి ఒకసారి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ముందు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ముందు వీడియోలో మీకు 2 కొబ్బరి చిప్పలు చూపించాను కదా, ఒక కాయ మొత్తంని. అందులో కేవలం సగం ముక్క పెద్ద చిప్పను మాత్రం వాడుకున్నాను ఈ పేస్ట్ కోసం. ప్రత్యేకించి కొలత అని ఏమీ అనుకోలేదు, అలా చిన్న ముక్కని ఆపేద్దాము అని అనిపించింది. ఈ క్వాంటిటీ సరిపోతుంది అని చెప్పి ఒక ముక్క మాత్రం వాడుకున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని అరటి దూట ముక్కలకి అంతా సమంగా పట్టింది అనుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఈ వరగల్ని రాత్రిపూట పడుకునే ముందే నానబెట్టుకున్నాను. 1:2 రేషియోలో వాటర్ పోసుకొని 10-12 గంటలు నానిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్లు పారబోసుకోకుండా ఏ పాత్రలో అయితే మనం వరిగలు వండుకోవాలి అని అనుకుంటున్నామో ఆ పాత్రలోకి ఆ నీళ్ళన్నీ వంపుకొని వేడి చేసుకోవడం కోసం స్టవ్ మీద పెట్టుకోవాలి. అలా మిల్లెట్స్ని నానబెట్టిన నీళ్ళని అస్సలే వృధా చేసుకోకూడదు. ఇప్పుడు అది న్యూట్రిషనల్ రిచ్ వాటర్, అందులోనే పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి పారబోసుకోకుండా ఎంత అవసరమో. అయితే ఒక్కో మిల్లెట్కి ఒక్కో రకంగా నీళ్ళు అవసరం పడతాయి. వండుతుంటే తెలుస్తుంది మనకి ఎలా వాటర్ అవసరం పడతాయో. ఇవి అరటి దూటను ఉడికించిన నీళ్ళు ముందు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవసరం పడతాయని. అవే నీళ్ళు ఇప్పుడు కర్రీలోకి వాడుకున్నాను. అలాగే కాస్త గల్లుప్పు కూడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వాటర్ నేను కాస్త తిక్కుగానే చేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ పైనుండి వాటర్ పోయలేదు. మీరు లూజ్గా కావాలంటే మరికొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇలా చూడండి, అరటి దూట ముక్కలతో ఆ నార కాస్త పంటికి అక్కడక్కడ తగులుతుంది, పర్వాలేదండి అలా వచ్చినా కూడా. ఇక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడమే, అడుగంటకుండా. మూత పెట్టకుండా వండుకోవడమే ఇప్పుడు సరైన పద్ధతి అని చెప్తున్నారు. అయినా సరే నాకు చుట్టూ చిట్లుతుంది అని మూత పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే మూత తీసేసి పెద్ద పాత్రలో వండుకుంటే మరీ మంచిది, చిట్లకుండా ఉంటుంది. ఇక్కడ వరిగల్ని ఉడికించడం కోసం పెట్టుకున్న నీళ్లు మసిలిపోయాయి. ఇలా మరుగుతున్న నీళ్ళలో
వరిగలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో మిల్లెట్కి ఒక్కో రకంగా నీళ్ళు అవసరం పడతాయి అని మనకు అర్థమవుతుంది కదా. అయితే నానబెట్టుకునేటప్పుడు 1:2 రేషియోలో వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. వండుకునేటప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి మధ్యలో తెలుస్తుంది కాబట్టి అవసరానికి తగ్గట్టుగా అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. అయితే ఇలా మనకి అలవాటు అయిన తర్వాత ఏ మిల్లెట్కి ఎన్ని నీళ్ళు అవసరమో మనకు తెలిసిపోతుంది. అలా వరిగల్ని వండుకోవడానికి కాస్త పెద్ద పాత్ర వాడుకున్నాను కాబట్టి మూత పెట్టుకోకుండానే వండుకున్నాను. ఇక కర్రీ మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఇది ఇంకాసేపు పడుతుంది. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ గమనించి ఉంటే నేను అన్నం వండేటప్పుడు కాస్త కొబ్బరి నూనె వేస్తాను. అలాగే ఇలా మిల్లెట్స్ వండేటప్పుడు కూడా కొబ్బరి నూనె వేయడం అలవాటు చేసుకున్నాను. అరటి దూట కర్రీ దగ్గరికి వచ్చింది, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా. మిల్లెట్స్ అంటే ఆరోగ్యం అని ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. అయితే ఈ మిల్లెట్స్ని ముందుగా నానబెట్టాలి అన్న అవగాహన అందరికీ ఉండదు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. నానబెట్టాలి మిల్లెట్స్ని. ఎన్ని గంటలు నానబెట్టాలి అందులో కూడా కన్ఫ్యూజన్. కొంతమంది గంట 2 గంటలు మాత్రమే నానబెడతారు. అలా కాదు, తక్కువలో తక్కువ 7 గంటలు నానాల్సిందే. ఏ మిల్లెట్ అయినా 7 నుంచి 10 గంటలు. అలా అని 12 గంటలు దాటి నానకూడదు. ఇది వెంటనే కాకుండా 15 నిమిషాల తర్వాత చూస్తే విచ్చుకొని పువ్వుల్లాగా ఉడికిపోయి ఉంటుంది. చూశారు కదా, ఎక్కడైనా ముద్దగా వచ్చిందా? వండుతూ ఉంటే అదే అలవాటైతుంది. కాబట్టి మొదలు పెట్టండి. ఈ అరటి దూట ఇదివరకు వండినప్పుడు చెప్పాను. డీటెయిల్డ్ రెసిపీ చూపించానో లేదో నాకు గుర్తుకు లేదు, కానీ నోట్లో పెట్టుకుంటే చెరుకుగడ తగిలినట్టుగా తగులుతుంది అని చెప్పాను కదా. అయితే చెరుకుగడ పిప్పిని ఉమ్మేస్తాము. దీన్ని అలా చేయాల్సిన పని లేదు, అలాగే తినేయచ్చు హాయిగా. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్. అలాగే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.